హాయ్ హాయ్ అండి. సరదాగా ఈరోజు ఓ కథ చెప్పుకుందామా? ఓ ఇంట్లో ఓ భార్య కోమలి గాఢంగా ఆదమరచి నిద్రపోతోంది. మధ్యరాత్రి 1 గంటకి ఏదో భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ లేచి, కోమలి ఏమైంది అని అడిగాడు. ఏదో పీడకల వచ్చింది అన్నది. సరే పడుకో అని పక్కకు తిరిగి పడుకున్నాడు. అయితే ప్రతిరోజు రాత్రి ఆ కలలు రావడం ప్రారంభమయ్యాయి. కృష్ణ ఓ రోజు ఆమెను అడిగాడు, ఆ కలేమిటో చెప్పు, శాస్త్రంలో ఏదైనా శాంతి ఉంటే చేద్దాం అన్నాడు. అప్పుడు కోమలి, ఒక గుండు అతను నా వైపు నడుస్తూ వస్తాడు, మా దగ్గరికిరా మా దగ్గరికిరా అని కేకలు వేస్తాడు. నాకు భయంగా ఉంది, వాడు యమకింకరుడిలాగానే ఉన్నాడు అంది. అప్పుడు కృష్ణ పంచాంగాలన్నీ చూశాడు. కానీ ఆమె కలలోని పరమార్థం మాత్రం అతనికి అర్థం కాలేదు. కృష్ణకు ఆమె అవస్థ రోజూ చూడలేక ఆమెను ఆ పట్టణంలోని ఓ ప్రముఖ జ్యోతిష్యుల వద్ద సమయం అడిగి తీసుకుని వారి వద్దకు తీసుకెళ్లాడు. మీ కల గురించి వివరంగా చెప్పమన్నప్పుడు కోమలి అంతా వివరించింది. వారు ఆమె గురించి, ఆమె రాశి నక్షత్రం గురించి అన్ని జాతకాలను చూశారు. కానీ ఆమెకు ఎలాంటి దోషం లేదు అని తేల్చేశారు. చివరికి జ్యోతిష్యులు ఉభయులు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి చెప్పింది ఏమిటంటే, మీ కలలో గుండుతో ఉన్న వ్యక్తి వచ్చి మా దగ్గరకురా మా దగ్గరకురా అని పిలిచేది మరెవరో కాదు, అతను ఓ జ్యువెలరీ షాప్ అంకుల్ అని అంటూ. నీ భార్యను అక్కడికి తీసుకెళ్లి బంగారు నగలను కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది అన్నారు. కలలు ఎవరికీ ఊరికే రావు మరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.